నా భావనలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నేను నా భావనలు శీర్షికలో ఒక సంఘటనని కేవలం శ్రవ్య రూపంలో మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. అది కూడా ఒక ప్రహసనం అనే ప్రక్రియ రూపంలో. సరే, ఉపోద్ఘాతం ఎక్కువ లేకుండా నేరుగా మనం సంఘటనలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు నేను మా అమ్మగారు వంటింట్లో ఏదో వంట చేసుకుంటుండగా నేను లోపలికి వెళ్ళి ఆవిడతో, అమ్మా, ఈరోజు వంట అయిందా? నాకు బాగా ఆకలిగా ఉందే. ఇంతకీ ఏమిటి వంట? చక్కని దివ్యమైనటువంటి బంగాళదుంపల వేపుడు ఏమైనా చేశావా? ఎప్పుడు చేస్తావు అంటున్నాను. అలా అనగానే ఆవిడ ఒకసారి తలెత్తి నా వైపు అయోమయంగానూ అనుమానంగానూ చూసింది. అయోమయం ఎందుకంటే అసలు నేను ఏం మాట్లాడుతున్నానో వాడికి అర్థం కాలేదు. అనుమానం ఏమిటంటే ఇంతవరకు వీడు బాగానే ఉన్నాడు కదా, ఏమిటి వీడు ఇలా మొదలెట్టాడు అని. ఇంతలో మా నాన్నగారు అటు పక్క నుంచి వెళ్తున్న ఆయన ఆగి అక్కడ, ఏమిట్రా అది, ఏమిటి అంటున్నావు అన్నారు. నేను వెంటనే గతుక్కుమని అబ్బే ఏం లేదు నాన్న అంటూ, ఏమిటంటే మాకు వంటింటికి పెరట్లోకి ఒక దారి ఉంది, ఆ తలుపులో నుంచి మెల్లగా జారుకోవడానికి ప్రయత్నం చేశాను. కానీ లాభంలే, ఆయన వంటింట్లోకి వచ్చారా, ఆగరా, ఏమిటి అంటున్నావు అన్నారు. అంటే అబ్బే ఏం లేదు అన్నాను. అంటే ఏమిటి, ఈరోజు ఎవరి పట్లు ప్రదర్శిస్తున్నావు అన్నారు. పట్లు ప్రదర్శించడం అంటే మా కూచిపూడి గ్రామ భాషలో ఏమిటంటే ఒకళ్ళని ఇమిటేట్ చేయడం అన్నమాట. ఎవరి పట్లు పడుతున్నావు అంటే ఎవరిని ఇమిటేట్ చేస్తున్నావు అని అర్థం. సార్ నేను అప్పుడు అన్నాను, అబ్బే ఏమీ లేదు అంటే, ఏమిట్రా చెప్పు అన్నాడు. అంటే ఇంక అప్పుడు నేను చెప్పాను, ఏమీ లేదు, మన ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక ఆయన పురాణం చెప్తున్నారు, ఆయన ఎప్పుడు ఇలా అంటూ ఉంటారు, అందువల్ల నేను ఊరికే అమ్మకి ఆ విషయం చెప్తున్నాను అన్న. అంటే వెంటనే ఆయన అన్నారు, ఏమిటి ఇంతకీ ఆయన పురాణం ఏమిటి చెప్పేది అంటే, సుందరకాండ చెప్తున్నారు, కొన్ని రోజులుగా చెప్తున్నాడు, 15-20 రోజులుగా అన్న. అంటే ఏమిటంటే ఆయన వెంటనే సుందరకాండకి దీనికి సంబంధం ఏమిట్రా, బంగాళదుంపల వేపుడికి సంబంధం ఏమిటంటే, ఏమో మరి ఆయన ఊరికే ఆయన చెప్తూ ఉంటాడు అలా అన్న. అంటే అన్నారు. అని ఆయన ఏమన్నా అంటే, ఏమిటి అందరివి అయిపోయినాయి, ఇంకా పురాణం చెప్పేవాళ్ళని అలాంటి పెద్దవాళ్ళంతా కూడా మొదలెడుతున్నావా ఎగతాళి చేయటం అన్నారు. అంటే అబ్బాయి ఏం లేదంటే, సరే వెళ్ళు అన్నారు. వెళ్ళిపోయాను నేను. అక్కడ మేము చిక్కడపల్లిలో ఉండేవాళ్ళం అప్పుడు. అయితే ఆ చిక్కడపల్లి వివేకనగర్, అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉండేది. మేము సాయంత్రం అవగానే అప్పుడు పురాణం ఆయన, అది సమ్మర్ వెకేషన్ కాబట్టి పురాణం అది పెట్టారు ఆ టైంలో. రోజు మేము ఫ్రెండ్స్ అక్కడ మాకు మీటింగ్ పాయింట్ అడ్డా అది అన్నమాట. కాసేపు వినేవాళ్ళం అదంతా కూడా. వింటూ ఈ లోపల ఇంకెవరన్నా కలిసిన మధ్యలో ఏమన్నా అనుకున్నా రోడ్డు మీదకి వెళ్ళి మెయిన్ రోడ్డు మీద అల్ఫా హోటల్ అనే ఈ ఇరానీ రెస్టారెంట్లో 1/2 కొండకొచ్చో 1/3 టీలు తాగి, అప్పుడప్పుడు ఎప్పుడో ఒకటి ఒక్కొక్కటి అలా తాగి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇది చేస్తూ ఉండేవాళ్ళం. మళ్ళీ అదే అక్కడక్కడే తచ్చాడుతూ కొంత పురాణం వింటూ అట్లా చేస్తూ ఉండేవాళ్ళం. ఇది యాక్చువల్గా జరుగుతూ ఉండేది. అయితే ఒక 2 రోజుల తర్వాత ఏమో బహుశా, అయితే మేము అలాగే అక్కడ ఉండగా ఒకడన్నారు, రే మీ ఫాదర్ రా అన్నారు. అంటే నేను అటు చూసేసరికి మా నాన్నగారు వస్తున్నారు లోపలికి. వెంటనే మేము అక్కడి నుంచి కొంచెం పక్కకి వెళ్ళి పక్కన నక్కాం. అయితే ఇంతలో ఆయన వస్తుండగానే ఆయన చూశాడు, పురాణం చెప్పే ఆయన, పౌరాణికుడు ఆయన చూసి వెంటనే కూర్చున్నవాడు నిలబడి, ఆహా, ఈరోజు ఎంత సుదినం నిజానికి, నేను ఒక సామాన్యుడిని, నేను చెప్పే నా పురాణానికి ఎంతో విద్వాంసులు, నాట్యకోవిదులు, విద్వాంసులు, భాగవతుల రామకోటయ్య గారు ఇలా విచ్చేయటం అనేది నిజంగా నా భాగ్యం అన్నాడు. అని అక్కడి నుంచి నమస్కరించాడు. ఈయన ఏం చేశాడంటే ఇక్కడ జనాల్లోనే ఉండి ఆయనకు నమస్కారం చేసి, మీరు కంటిన్యూ చేయండి అన్నట్లుగా చేతులు ఊపి తను కూర్చున్నాడు అక్కడ. సరే, అయిపోయింది, ఆ పురాణం అంతా అయిపోయింది. అయిపోగానే ఇంతకీ ఆయన ఎందుకని ఇలా అంటున్నారంటే, ఇంతకుముందే చాలాసార్లు నేను నా మాటల్లో చెప్పాను, ఏమిటంటే మా తండ్రి గారైన కీర్తిశేషులు భాగవతుల రామకోటయ్య గారు, ఈయన తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఆయన కూచిపూడి నాట్య ప్రచారం చేసిన తొలి కళాకారుడు ఆయన. అందువల్ల ఇప్పుడు నేను సంఘటన చెప్పే సమయానికి ఆయన నాట్యాచార్యులుగా ఉన్నారు. ఒక సంస్థను నెలకొల్పారు, నాట్యాచార్యులుగా ఉన్నారు, గురుకులపతి అయ్యారు. అప్పటికి సంగీత నాటక అకాడమీ వాళ్ళ గురుకులపతి అయ్యారు. అదంతా అయింది. అంతకు ముందు ఆయన
ఆయన చిన్నతనంలో అన్ని చోట్ల కూడా ఈ తెలంగాణలో చాలా చోట్ల నాట్య ప్రదర్శనలు ఇచ్చేవారు ఆయన. ఆ రకంగా అందరికీ చాలామందికి ఆయన అప్పట్లో సుపరిచితులు. ఆయన కొంచెం అందువల్లే ఈయన ఎవరైతే చెప్తున్నారో ఆయన ఊరికి కూడా ఈయన వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చున్నారు. ఈయన ఆయన చూశారు. అందువల్ల అంతగా ఆయన పొగిడారనమాట. పొగుడుతూ ఆహ్వానించారు. సరే, అయిపోయింది. ఇది అయిపోగానే ఆయన అంత మొత్తం అయిపోయింది. ఈ పురాణం అయిపోయింది. అయిపోగానే ఈయన ఏం చేశారంటే అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఇది చేస్తే ఆయన బాగా ఇదే ధోరణిలో ఆయన పొగుడుతున్నారు. ఆయన ఏమన్నా అంటే, మా నాన్నగారు చూడండి, ఇది పురాణం, మనం నిమిత్త మాత్రం, మీరు మంచి పౌరాణికులు, చక్కటి కథ చెప్తున్నారు, దైవ కార్యం ఇది, మీరు మనమంతా మామూలు మనుషులము, మీరెందుకు అట్లా నేను వచ్చినప్పుడు అట్లా పొగడడం పురాణంలో ఆపి అలా చేయొద్దు. అలా చేస్తే మనం చేస్తున్నది ఏదైతే దైవ కార్యం ఉందో దానికి భంగం కలిగినట్లు. మనం చాలా అల్పులం ఆ కథ ముందు కానీ, ఆ రామాయణం ముందు, సుందరాకాండ ముందు. కాబట్టి మీరు మీ కథలోనే ఇంతకు ముందు ఇక మీట నేను వచ్చినా కూడా మీరు మీ కథ మామూలుగా కొనసాగించండి, అంతే తప్ప అంతా అయిపోయిన తర్వాత కలుద్దాం ఇలా, అంతే తప్ప మీరు మధ్యలో చెప్పొద్దు అన్న. అంటే అలాగేనండి అన్నాడు ఆయన. అంటే ఈయన ఏం చేశారంటే ఏదో ఆయనకి తోచిన దక్షిణాది ఇచ్చి ఆయన్ని ఇది చేసి ఆయన వచ్చేసారనమాట. అలా ఆ తర్వాత ఓ 2-3 రోజుల తర్వాత మా నాన్నగారు నన్ను పిలిచి, ఎరా పురాణం ఎంత ఉంది అక్కడ, ఇంకా ఎంతకాలం నడుస్తుంది అన్నారు. అంటే ఏమో నాన్న చివరికి వచ్చేసింది, 3-4 రోజులు ఉంటుందేమో అంతే అన్న. ఆహా అన్నారు. అయితే ఆ మరుసటి రోజు బహుశా మరుసటి రోజే ఆయన ఏం చేశారంటే కొంచెం క్లాసులు తొందరగా ముగించి, ఆయనకి ఇదే సమయంలో ఇంట్లో డాన్స్ క్లాసెస్ ఉండేవి కాబట్టి ఆయన ఎప్పుడో ఒకసారి క్లాసులు లేనప్పుడు కానీ తొందరగా ముగించినప్పుడు మాత్రమే ఆయన రాగలిగేవారు. అందువల్ల ఆ మరుసటి రోజున ఆయన బహుశా తొందరగా ముగించారేమో, ఆయన వచ్చారు, పురాణానికి వచ్చారు. రాగానే అక్కడ ఆయన ఈ ముందర ఈయన చెప్పారు కదా, అందువల్ల ఆయన ఏం మాట్లాడకుండా ఊరికే దండం పెట్టి ఆయనది కంటిన్యూ చేశాడు. అయిపోయిన తర్వాత ఈయన పురాణం అంతా అయిపోగానే వెళ్ళారు ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత అడిగారు మామూలుగా, ఏమిటండి ఇంకెన్ని రోజులు ఉంది పురాణం అంటే, 3 రోజులండి, 3 రోజుల తర్వాత ఇదవుతుంది, అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఊరు వెళ్తున్నారా అని. అవునండి, అది స్కూళ్ళు కూడా మొదలైతే, అది సమ్మర్ వెకేషన్ అనమాట. సమ్మర్ వెకేషన్లో తెలుగు మాస్టర్ కాబట్టి ఆయన ఇది హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇలా చెప్తూ ఉంటారు పురాణాలు అప్పట్లో చెప్పేవారు. కొన్న మీరు స్కూలు తెరుస్తారు, ఇంకా మాకు ఎల్లుండే అదే ఆ రోజే వెళ్తున్నాను అన్నాడు. అంటే ఎప్పుడు వెళ్తున్నారంటే, నేను ఏ రోజైతే అయిపోతుందో పురాణం రాత్రి, ఆ మరుసటి రోజు రాత్రి బస్సుకి వెళ్తున్నాను అన్నాడు. సరే అని. అయితే మీరు ఎక్కడ ఉంటున్నారంటే, మా దగ్గర బంధువులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. సరే, మీరు ఆ మరుసటి రోజు పురాణం మరుసటి రోజున ఏదైతే ఉందో ఆ డేట్ ఏదో చెప్పారు, ఆ రోజు మా ఇంటికి మధ్యాహ్నం ఆతిథ్యానికి రండి, మేము ఆతిథ్యం ఇస్తాం, మమ్మల్ని ఆతిథ్యం ఇవ్వనివ్వండి మీకు అని. అమ్మమ్మ ఎంత మాట అండి, మీకెందుకంటే, లేదండి మీరు రండి అన్నారు. సరే అన్నాడు ఆయన. మా అబ్బాయి అని ఇంటి గుర్తులు చెప్పారు ఆయన. మా అబ్బాయిలో ఎవరో ఒకళ్ళు అక్కడ ఉంటారు, మీకు చెప్తారు లేదని. మీరు ఆ టైంకి రండి, 11-12 సమయానికి వస్తా అన్నాడు ఆయన. సరే, అయిపోగానే ఆ రోజు అంత ముందు రోజు సాయంత్రం ఆయన బజార్ వెళ్ళి 1.5 కిలోల బంగాళాదుంపలు ఆలు ఆయన కొనుక్కొచ్చి మా అమ్మగారితో చెప్పారు, చూడు ఇది వండు రేపటికి అని. ఆవిడంది, ఎంతండి, మనకి 1/2 కిలో, మనకి మహా అంటే 3/4 కిలో, అంతకు మించి మనకి అవసరం లేదు కదా, మొత్తం వండమంటున్నారు ఏమిటని. అప్పుడు చెప్పారు, రేపు ఆయన వస్తున్నారు, ఆయనకి మనం ఆతిథ్యం ఇస్తున్నాం, చక్కగా వండు, ఇవి జాగ్రత్తగా చూసుకో, మాడు గీడు ఏమీ లేకుండా వేపుడు చేయాలి, నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నారు. సరే అన్నారు మా అమ్మగారు. మరుసటి రోజు ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఈయన కూర్చోబెట్టి కొంచెం మాట్లాడిన తర్వాత భోజనానికి రండి, ఈయనే మా అమ్మగారు వడ్డిస్తుంటే ఈయన కూడా దగ్గరుండి మధ్యలో నెయ్యి వడ్డించడము ఏదో అలా చేస్తూ ఉన్నారు. అయితే ఏమిటంటే, ఆ సమయంలో ఒక్కసారిగా ఆ ప్లేట్లో అన్ని బంగాళదుంపల వేపుడు కూరలు చూడగానే ఆయన మొహం ఒక్కసారి వెలిగిపోయి అది తెలిసిపోతుంది అసలు అంటూ. ఆయన చాలా సంతోషంతో, చాలా ఎక్కువగా అదే కూర తింటూ చాలా సంతోషంతో ఆయన తిన్నారు. అయిపోయిన తర్వాత ఆయన బాగా కృతజ్ఞతలు చెప్పారు. ఆయన అన్నాడు, నేను ఇంతకాలం ఇక్కడ పురాణం చెప్పినందువల్ల నాకు వచ్చిన సంతోషం అంతా ఒక ఎత్తు, మీరు ఈ ఆతిథ్యం మీరు ఇచ్చిన ఈ ఒక్కటి ఒక ఎత్తు,
అన్నాడు. అంటే సరే పర్వాలేదండి అని ఆయన ఏం చేశారంటే ఆయనకేదో తను ఇవ్వదలుచుకుందేదో ఆయన ఇచ్చి దక్షిణలాగా ఇచ్చి ఆయన్ని పంపించేశారు. ఆయన వెళ్ళిన కాసేపటికి మా నాన్నగారు అన్నారు నాతో, అది కాదురా ఇది మనము ఆయన చూడు మామూలుగా చాలా బ్రతకలేక బడిపంతులు లాంటి పరిస్థితి, ఆ, ఎక్కువ కుటుంబం ఉండుంటుంది, వచ్చేది చాలని జీతము, ఏదో మధ్యలో ఇలా వచ్చి వాళ్ళు ఇది చేసుకుంటూ ఉంటారు. ఇది ఇది ఏమిటి ఎంత ఇది ఈ పేదరికం కానీ ఈ చాలని ఈ ఆర్థిక పరిస్థితి కానీ ఎంత దేని కింద ఉంటుందో చూడు. చిన్న చిన్న కోరికలు కూడా వాళ్ళు వాటి తీర్చుకోలేక ఉన్న కోరికల్ని వాళ్ళు అంత ఎక్కువగా చెప్తూ ఉంటారు అని ఆయన కొంచెం బాధపడ్డారు. ఇంతకీ విషయం ఏమిటంటే యాక్చువల్గా ఆయన ఎప్పుడైతే 2 రోజుల నాడు వెళ్ళి ఆయన ఇది విన్నారో ఆ 2 రోజులు కూడా ఆయన చక్కని దివ్యమైనటువంటి బంగాళదుంపల వేపుడు అన్న ప్రసక్తి తీసుకోవాలి. ఎప్పుడైతే ఆయనకి బాగా ఉత్సాహం వస్తుందో అప్పుడు ఆయన చెప్తూ ఉండేవాడు అది. ఆ 2 రోజులు కూడా ఆయన విన్నాడు. ఇప్పుడు నేను ఏదైతే మొట్టమొదటిలో ఆయన ఇమిటేట్ చేసిన మాట ఈ 2 రోజులు కూడా ఆయన విన్నారు. సరే అయిపోయి ఆయన అలా అన్నారు. సరే అయిపోయింది. అయితే అప్పుడు ఏదో నేను చిన్నపిల్లాడిని, ఏదో నేను ఎంత 9th 10th చదువుతున్నానేమో బహుశా. అయితే తర్వాత నాకు అర్థమైంది అసలు ఏమిటిది ఈ వ్యక్తికి. ఇందులో ఒక కొసమెరుపు ఏమిటంటే ఆ రోజుల్లో బంగాళాదుంపల ప్రొడక్షన్ తక్కువ ఉండేది, కాస్ట్ ఎక్కువ ఉండేది. కొంచెం ధనిక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే అది తినగలిగేవాళ్ళు, అంటే కొని తినగలిగేవాళ్ళు. అది చాలామందికి అపురూపమైంది. ఇప్పుడు ఈరోజు ఎక్కడ పడితే అక్కడే అవన్నీ రాసులు పోసి అమ్ముతున్నారు, దాని కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది, అది వేరు. అయితే అలా ఉండేది. అలా ఉన్నప్పుడు ఏమిటంటే ఇంకొక ముఖ్యమైన విషయం అక్కడ ఏమిటంటే మాకు కూడా అది అపురూపమే. మేము కూడా ఆయన ఎలాగైతే దాన్ని ఒక రేర్ కమాడిటీ లాగా దీని కింద ఆయన భావించి తిన్నాడు, మేము కూడా ఆ రోజు అలాగే చేసాం. ఎందుకంటే మాకు అప్పటి ఆర్థిక పరిస్థితి కూడా అంతకన్నా పెద్ద గొప్పగా ఏముండేది కాదు. అంటే అది దాన్ని అపురూపంగా చూసేలాంటి ఆర్థిక పరిస్థితి. ఎందుకంటే 3 ఆడపిల్లలు 2 మగపిల్లలతో ఆయన కేవలం కట్టుబట్టలతో కూచిపూడి నుంచి వచ్చి ఇక్కడ ఆయన ఒక చరిత్రను సృష్టించి దానికి గాను ఎంతో శ్రమించి ఏది ఒక కమర్షియల్ యాటిట్యూడ్ లేకుండా, మిగిలిన వాళ్ళందరూ కొంతమంది తర్వాత కమర్షియల్ యాటిట్యూడ్ చూపించినా ఆయన ఏమీ కమర్షియల్ యాటిట్యూడ్ లేకుండా కేవలం ఈ కళ మన వృత్తి పొట్టపోసుకోవడానికి, తర్వాత భగవంతుడిని చేయడానికి, పిల్లల్ని కొంచెం పైకి తీసుకురావడానికి, ఇంతవరకే అన్న పద్ధతిలో ఆలోచించిన ఆయన తనకున్న దానిలో ఇంకొకరిని పిలిచి ఆయన మనసులో ఆయన అంతరంగాన్ని గ్రహించి, ఆయనకులో ఉన్న ఆశని గ్రహించి ఆయన వచ్చి ఇది చేశాడంటే, అబ్బా ఈ రోజున ఈ మహాలయ పక్షాల్లో ఈ సంఘటన తలుచుకుంటుంటే ఆయన మనస్సుకి, ఆయన ఉదాత్త స్వభావానికి, అదేవిధంగా ఇంటిని ఒక తక్కువ ఫైనాన్షియల్ రిసోర్సెస్తో కూడా చక్కగా ఏ రకమైన లోటు లేకుండా పిల్లలందరినీ జాగ్రత్తగా పెంచిన మా అమ్మగారి దీనికి, అంటే ఆవిడ ఔదార్యానికి, దీనికి ఈ మహాలయ పక్షాల సందర్భంగా నిజంగా నివాళులు అర్పించడమే. ఇంతకు మించి మనం ఏం చేయగలం? ఏదో మామూలుగా చేసే కార్యక్రమాలు, క్రతువులు, పితృకార్యాలు కానీ లేకపోతే అలాంటివి చేస్తున్నా అసలు ఇటువంటివి తలుచుకుంటే ఎంత మనసుకి ఒక రకమైన ఆర్ద్రతతో నిండిపోతుంది అనిపిస్తుంది. సరే, మరి నేను దీన్ని ప్రహసనం అన్నాను. ప్రహసనం అంటే ఏమిటంటే కొంచెం సరదాగా ఉండే లైటర్ వేన్తో ఉండేది, కానీ ఇది చాలా బరువుగానే ఉండిపోయింది. కానీ దాని అవసరం కూడా ఉంది అది అలా. అయితే దీన్ని ఇంకొక చిన్న కొసమెరుపుతో దీన్ని నేను ఎండ్ చేస్తాను. అదేమిటంటే ఆ తర్వాత ఒక 10 రోజులు, వారం 10 రోజుల తర్వాత అనుకుంటా, మా నాన్నగారు భోజనం చేసేటప్పుడు నాతో అన్నారు, అంటే భోజనం చేసేటప్పుడు అంటే ఏమిటంటే సాధారణంగా ఆయన లేట్గా భోజనం చేసేవారు. అది ఆయన పనులు ముగించు కానీ లేకపోతే శివార్చన చేసి ఏదైనా మొత్తం మీద కారణాలు ఏవైనా. అయితే నేను, మా అమ్మగారు, నాన్నగారు ముగ్గురం మాత్రమే ఆ టైంకి ఉండేవాళ్ళం. మిగతా వాళ్ళు భోజనం చేసి రాత్రి అయితే ఒకప్పుడు పడుకునేవాళ్ళు కూడా. ఆ సందర్భంలో ఆయన నాతో ఒకసారి అంటే క్యాజువల్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో నాతో అన్నారు, ఏమిట్రా అది ఏమిటి ఆయన అన్నది, ఏమిటి చక్కని దివ్యమైనటువంటి ఏమిటది అన్నారు.
అంటే నేను అన్నాను, మరి మీరు ఆ రోజు నన్ను తిట్టారు కదా అది చెప్తుంటే అన్నాను. అప్పుడు తిట్టానులే పోయి ఏదో అతి చేస్తున్నామని. ఇంతకీ ఏమిటి ఆయన ఏమన్నాడు ఏమిటి అని ఆయన కుతూహలంగా అడిగాడు. ఇంతకీ విషయం ఏమిటంటే ఆయన ఒక ఆర్టిస్ట్. అందువల్ల ఏమిటంటే ఆయనకి అందులో ఉన్న అంటే ఈ మిమిక్రీ ఇమిటేషన్లో ఉన్న ఇది విషయం ఏమైతే ఉందో అది ఆయన లైక్ చేసేవాడు. నేను మిమిక్రీ చేస్తున్నా, నాటకాలు సాంఘిక నాటకాలు వేస్తున్నా కూడా ఆయన లైక్ చేసేవాడు. ఆయన అందువల్ల ఏమిటంటే ఆయన అది ఇది చేద్దామని కనుక్కుందామని. అయితే అప్పుడప్పుడు కొంచెం అతి చేస్తూ కొంచెం మిమిక్రీలో ఇది చేస్తున్నప్పుడు ఆయన హెచ్చరించేవాడు. ఇది ఏమిటంటే ఇది కళగానే ఉండాలి, కళగానే ప్రదర్శించాలి, కానీ దాన్ని ఒకళ్ళని కించపరిచేటట్టుగా ఉండరాదు అని చెప్తూ ఉండేవాడు కూడా అప్పుడప్పుడు. సో ఆయన ఆ రోజున ఇంకా అంతా అయిపోయింది కాబట్టి ఆ రోజు అడుగుతున్నారు, ఏమిట్రా అది ఒకసారి చెప్పు అని. సరే నేను అన్ని సంఘటనలు కాకపోయినా ఆయన చెప్పే ఆ మిమిక్రీ ఆయన పౌరాణికుడు చెప్పిన ఒక సంఘటనతో నేను చెప్పానమాట అప్పుడు. అదేమిటంటే ఆ రోజు రావణుడు సభదిచ్చారు. ఆ సభదిచ్చబోయే ముందర చక్కగా ఇంట్లో అంతఃపురంలో రాజాన్నాలు భుజించి వెళ్ళారు. మరి ఆ విందులో ఏం వడ్డించారనుకున్నారు? చక్కని దివ్యమైనటువంటి బంగాళదుంపల వేపుడు.